కృషితో నాస్తి దుర్భిక్షం అని వినగానే మీకు ఏ సినిమా గుర్తొస్తుంది? యెస్, మీరనుకున్నదే. 'స్వయం కృషి'. ఈ సినిమా మనకి ఒక సింపుల్ కానీ లైఫ్ మార్చేసే ట్రూత్ చెప్తుంది. గెలుపు అనేది అదృష్టం వల్ల రాదు, కష్టపడితే వస్తుందని. చాలామంది అదృష్టం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి అంటూ ఉంటారు కదా! కానీ స్వయం కృషిని నమ్ముకున్న వ్యక్తికి అదృష్టంతో పని లేదు. తన చెయ్యే తన ఆయుధం, తన చెమటే తన రాతను మార్చేస్తుంది. అందుకే చరిత్ర కూడా ఒకటే చెప్తుంది. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఓడిపోయిన సందర్భాలు చాలా తక్కువ అని. అలాంటి దృఢమైన సంకల్పం ఉన్న ఒక సాధారణ మనిషి తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆదర్శంగా ఎలా మారాడు అనేదే స్వయం కృషి కథ. ఒక మనిషి తన పనిని ఎంతగా ప్రేమించగలడు, తన వృత్తిని ఎంతగా గౌరవించగలడు అనే ప్రశ్నలకు ఈ సినిమా ఒక అందమైన సమాధానం. ఈ సినిమాలో సాంబయ్యకి చెప్పులు కుట్టడం కేవలం ఒక ప్రొఫెషన్ కాదు. తన ప్యాషన్, తన ఐడెంటిటీ, తన ఆరాధన. తను పనిచేసే చోటును కూడా ఒక గుడిలా ట్రీట్ చేస్తాడు. తన పనిముట్లను తన దేవుళ్ళలా భావిస్తాడు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సాంబయ్య కుట్టు వేస్తే చెప్పు తెగొచ్చు కానీ కుట్టు మాత్రం తెగదు అని. ఆ ఒక్క డైలాగ్ చాలు తన స్కిల్ ఏంటో, తన డెడికేషన్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి. ఈ సినిమాలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఒక చిన్న డీటెయిల్ కూడా ఉంది. స్టార్టింగ్ సీన్లో సాంబయ్య కూర్చుని ఎదురుగా ఒక పెద్ద షూ కంపెనీ హోర్డింగ్ కనిపిస్తుంది. రోజు ఆ హోర్డింగ్ని చూస్తూ ఒకరోజు నేను కూడా ఇలాంటి షూ కంపెనీ ఓనర్ అవ్వాలి అని తన మైండ్లో ఒక డ్రీమ్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఈ రోజుల్లో చాలా వింటున్నాం మేనిఫెస్టేషన్ అని. ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో, ఏ పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నామో మన బ్రెయిన్కి మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేయడం. కానీ ఇక్కడే స్వయం కృషి ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తుంది. మేనిఫెస్టేషన్ ఈజ్ నాట్ మ్యాజిక్, ఇట్స్ డైరెక్షన్ అని. ఆ డైరెక్షన్లో నడిపించేది మాత్రం రోజు మనం చేసే స్వయం కృషి అని. సాంబయ్య కలలు మాత్రమే కనడు, ఆ కలల కోసం ప్రతిరోజు తన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. తన పని మీద ప్రేమ ఎప్పుడూ తగ్గించుకోడు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా హీ జస్ట్ నెవర్ గివ్స్ అప్. ఎందుకంటే మన జీవితాన్ని మార్చేది లక్ కాదు, మన స్వయం కృషి అని చెప్పకనే చెప్తాడు. ఇంకో విషయం, విశ్వనాథ్ గారి క్యారెక్టర్స్లో నాకు చాలా ఇష్టమైన క్వాలిటీ ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ చాలా జెన్యూన్గా ఉంటారు. ఆ జెన్యూన్నెస్ని స్క్రీన్ మీద చిరంజీవి గారు ఇంకా అలైవ్గా చూపించారు. ఆ క్యారెక్టర్కి ప్రాణం పోశారు. మరో విషయం, నన్ను ఈ క్యారెక్టర్లో బాగా టచ్ చేసింది ఏంటంటే తన ఫోకస్ ఎప్పుడు తన పని మీదే ఉంటుంది. లైఫ్లో ఎన్ని ఎమోషన్స్ వచ్చినా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా తన వాల్యూస్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోడు. తను ప్రేమించిన అమ్మాయి ఇంకో వ్యక్తిని ఇష్టపడుతుందని తెలిసిన తర్వాత కూడా ఆ విషయాన్ని చాలా మెచ్యూరిటీతో యాక్సెప్ట్ చేస్తాడు. ఎక్కడ పొసెసివ్నెస్ ఉండదు, ఈగో ఉండదు. నిజమైన ప్రేమ ఎదుటి వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటుంది అని సాంబయ్యని చూస్తే అర్థమవుతుంది. అది ఆ క్యారెక్టర్లోని గొప్పతనం. నాకు అనిపిస్తుంది లైఫ్లో ఎదగడానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. ఇలాంటి మెచ్యూరిటీ, మంచి మనస్సు, మన వాల్యూస్ని ఎప్పుడు వదులుకోకపోవడం, ఇవన్నీ కూడా సక్సెస్కి ఈక్వల్లీ ఇంపార్టెంటే అని. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే ఖాళీ దొరికితే చాలు ప్రతిరోజు ప్రతి అవకాశాన్ని తనని తను ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాడు. రేడియో వింటూ న్యూ లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఉంటాడు. గమనించారా ఆ సీన్ని? ఎందుకంటే గ్రోత్ అంటే పొజిషన్ మారడం కాదు, మనిషి మారడం. అందుకే తను ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయడు. ఈ క్యారెక్టర్ జర్నీ చూస్తుంటే ఒక విషయం అర్థమవుతుంది. సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, రోజు రోజుకి మనం మనల్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్ అని. ఆ ప్రాసెస్ వల్లనే తర్వాత కోటీశ్వరుడు అవుతాడు, పెద్ద ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది. కానీ తన రూట్స్ని, తన గతాన్ని, తన వాల్యూస్ని, తన వృత్తిని మాత్రం ఎప్పుడూ మర్చిపోడు. ఈరోజు మనం కెరీర్లో ఒక చిన్న అచీవ్మెంట్ వచ్చినా మన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మర్చిపోతాం. కానీ ఈ క్యారెక్టర్ మనకి ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. నువ్వు ఎంత ఎదిగావో నీ బ్యాంక్ అకౌంట్ చెప్తుంది, కానీ నువ్వు ఎంత గొప్ప మనిషివో, నువ్వు నీ గతాన్ని ఎలా గౌరవిస్తున్నావో అదే చెప్తుంది. అందుకే కెరీర్లో సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు నాకు అదృష్టం లేదు అనకుండా ఈ క్యారెక్టర్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి చాలు.
అదృష్టం మన తలుపు తట్టడానికి కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ స్వయం కృషి మాత్రం ఎప్పుడూ మనల్ని మోసం చేయదు. ఈ క్యారెక్టర్ జర్నీని చూస్తుంటే నాకు ఎప్పుడూ ఒక ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి క్యారెక్టర్స్ సినిమాలో మాత్రమే ఉండరు, మన రియల్ లైఫ్‌లో కూడా ఉంటారని. నాకు పర్సనల్‌గా మా మామయ్య ఒకరు గుర్తొస్తారు. నేను తన జర్నీని చాలా దగ్గర నుండి గమనించాను. ఒక సింపుల్ ఫార్మర్‌గా మొదలైన తన జర్నీ తరువాత రైతుల కష్టాన్ని మార్కెట్‌కి చేర్చే ఒక బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేసే స్థాయి వరకు చేరుకుంది. స్టెప్ బై స్టెప్ తన జీవితాన్ని తానే మార్చుకున్నారు. ఆ గ్రోత్ ఒక్క రోజులో వచ్చింది కాదు. అది ఇయర్స్ ఆఫ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్, పేషెన్స్, టైం వాల్యూ వల్ల వచ్చిన సక్సెస్. ప్రతి నిమిషాన్ని ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోవడం, పని పట్ల సిన్సియారిటీ, గ్రోత్ మీద ఫోకస్, ఇవన్నీ తన డైలీ లైఫ్‌లో నేను చూసిన క్వాలిటీస్. సక్సెస్ వచ్చింది కాబట్టి ఆ క్వాలిటీస్ రాలేదు. ఆ క్వాలిటీస్ వల్లే సక్సెస్ వచ్చింది. అందుకే నాకు ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఫిక్షనల్‌గా అనిపించలేదు. మన చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మేబీ వాళ్ళు పెద్ద బిజినెస్ మెన్ కాకపోవచ్చు, సెలబ్రిటీస్ కాకపోవచ్చు. కానీ వాళ్ళ ట్రాజెక్టరీ, ఎక్స్‌పీరియన్సెస్ గమనిస్తే అర్థమవుతుంది వాళ్ళ జీవితం కూడా ఒక ఇన్స్పిరేషన్ అని. మీ లైఫ్‌లో కూడా ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉండే ఉంటారు. మీ నాన్న కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ తాతయ్య లేదా మీ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు. వాళ్ళ గురించి కమెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. మన స్టోరీస్ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. మన నెక్స్ట్ వీడియోలో ఒక క్లాసిక్ క్యారెక్టర్‌ని రీసెంట్ జనరేషన్‌లో అందరికీ బాగా కనెక్ట్ అయిన ఒక క్యారెక్టర్‌తో కంపేర్ చేద్దాం. 2 డిఫరెంట్ జనరేషన్స్, 2 డిఫరెంట్ స్టోరీస్. కానీ ఒక కామన్ ఎమోషన్. ఎక్స్ట్రార్డినరీ టాలెంట్, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అండ్ అన్‌కండిషనల్ లవ్. ఆ సిమిలారిటీస్ ఏంటి? ఆ క్యారెక్టర్స్ ఎవరు? మనకు ఏం నేర్పిస్తాయి అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. వి జస్ట్ నీడ్ టు లిసన్. సైనింగ్ ఆఫ్, షణ్ముఖి, 24 ఫ్రేమ్స్.